దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయ్యున్న యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు రక్తములో కడగబడి, క్రీస్తుకు సంఘముగా పిలువబడి, రాజులైన యాజక సమూహముగా ఉండడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన యాగాన్ని బట్టి, ఆత్మ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఈరోజు ఇంత సంతోషంగా, నెమ్మదిగా ఈ స్థలంలో కూడుకోగలిగాం. ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, దేవుని యొక్క వాక్కు, దేవోక్తి, లేఖనాలు అని చెప్పబడిన ఈ పరిశుద్ధ గ్రంథము ఈ లోకంలో, పాతాళ లోకంలో, పరలోకంలో సర్వాధికారము కలిగి ఉన్నదని మనకు ఆ వాక్యమే సెలవిస్తున్నా, అనేక మంది దీన్ని తప్పు పట్టాలని చూస్తున్నారు. అలాగే నమ్మిన వారు అటు ఇటు ఊగిసలాడుతూ, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతూ, దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేక తమ ఇచ్చలకు బానిసలై, శరీర కోరికలకు దాసులై, లోకాశలకు ఆకర్షింపబడి దేవుని చేత బోధింపబడుతున్నా ఆ బోధ దేవునిది అని తెలిసిన దాన్ని కొంచెము మార్చగలిగితే దేవునిది అన్నట్టుగానే ఉండి, దేవునిది కాకుండా చేసే సాతాను తంత్రాలను ఎరగకపోవడమే ఈరోజు ఈ సంఘము, సార్వత్రిక సంఘము ఈ అవసాన దశలో ఉన్నదని చెప్పటానికి ఏమాత్రము అతిశయోక్తి లేదని మనందరికీ తెలుసు. బైబిల్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని అనేకులు దానిని నమ్మలేని దశలో ఉన్నారు, ఇంక్లూడింగ్ క్రైస్తవులతో, కొందరు క్రైస్తవులతో సహా. బైబిల్ యొక్క గొప్పతనం, ఇది పరిశుద్ధ గ్రంథమని మనం రాసిన, దీనిని జీవగ్రంథమని దేవుడు ఇందులోనే రాయించి పెట్టాడు. ఇందులో మనుషులందరి బ్రతుకును కావలసిన సమస్తము రాయబడి ఉంది. మనుషులు చేసిన పనులు, మనుషులు మాట్లాడిన పనులు, తమ సొంత ఆలోచనతో మాట్లాడిన మాటలు, దేవుని చేత ప్రేరేపింపబడి మాట్లాడిన మాటలు, దేవుని మాటలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ముఖ్యంగా మనందరికీ విరోధి అయిన అపవాది మాటలు కూడా రాసినాయి ఇందులో. దేవుని వాక్యము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడే రాయించిన, మనుషుల చేత ప్రేరేపించి, ఇందులో చాలామంది మాటలు మరి మాట్లాడినవి, చేసినవి జాగ్రత్తగా మరి మిమ్మల్ని సిద్ధపరచడం జరుగుతుంది గనక ఇందులో మనుషులు పలికిన మంచి మాటలు ఉన్నాయి, సైతాను పలికిన మాటలు కూడా ఉన్నాయి. యథాతథంగా సైతాను పలికిన మాటలున్నాయి, సైతాను సొంత మాటలున్నాయి, సైతాను పలికిన దేవుని మాటలున్నాయి. అలాగే మనుషులు చేసిన తప్పుడు పనులు కూడా, అవి తప్పని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తప్పేనని చెప్పబడిన మాటలు కూడా రాయబడి ఉన్నాయి ఇందులో. ఆలోచించాలి మనం. చాలా మందికి ఈ భాష, ఈ భావము, ఇందులో ఉన్న
లోతైన మర్మము గ్రహించలేక వ్యర్థముగా దేవుని ఆరాధించటము, దేవునికి దూరం అవ్వటం చాలా విచారకరం. అనేక మంది నిన్నటి దినాన మరి నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతం, నేను తిరిగిన పుట్టి పెరిగిన ప్రాంతంలోకి వెళితే ఒక 40 మంది పాస్టర్లు వచ్చారు దాదాపు ఆ పాస్టర్ కాన్ఫరెన్స్కి. ఏ ప్రశ్న వేసినా బిక్కమొఖం వేస్తున్నారు, తెలియట్లేదు. ఇలా ప్రశ్నిస్తారని, ప్రశ్నించాలని, తమ విశ్వాసాన్ని తామే పరీక్షించుకోవాలని, పరిశోధించుకోవాలని, ఇందులో దేవుని మాటలేంటివి, దయ్యపు మాటలేంటివి అనేది తెలియని అమాయక దశలో అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు, పల్లెటూర్లలోనూ పట్టణాలలోనూ. ఇదంతా వీరి తప్పు కాదని, ఇది వీరికి బోధించిన వారి తప్పని, అది వారికి బోధించిన వారి తప్పని, అసలైన వాడు అబద్ధమునకు జనకుడు ఎవడైతే ఉన్నాడో వాడి తప్పని మనకు తెలిసినా వారు తెలుసుకోలేని దశ. అందుకే బైబిల్ గ్రంథాన్ని గురించి మాట్లాడే ప్రతివాడు దీనిలో ఉన్న ప్రతి సంగతిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి. ఒక ముస్లిం సోదరుడు కానీ, ఒక హేతువాది కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు, మరి ఒక లోతు ఆయన కుమార్తెల సంగతి ఏంటి అని ప్రశ్నించడం చూసాం, మనం చూస్తున్నాం కూడా. అంటే దేవుడు వీడి ప్రశ్నలకు దొరికేంతటి సామాన్యుడా? ఆలోచించాలి. వీడిలా అడుగుతాడని దేవుడికి తెలియదా? మరి ఎందుకు రాయించాడు? ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధమాడని వాడు కాడు, లేదా మసిపూసి మారేడికాయ అంటారు కదా సాధన చేసేవాడు కాదు. ఎందుకంటే ఒక తప్పును ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు తప్ప తప్పును కప్పిపుచ్చటానికి మరో కథ సృష్టించలేదు. వేరే గ్రంథాల్లోనైతే ఏముంటాయి, దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు తప్పు చేస్తే ఆ తప్పుకు మరో కథ చెప్తారు. ఇంకో దాంట్లో ఇట్లుండే, ఇంకో దాంట్లో ఇట్లు, లేకపోతే ఆ జన్మలో ఈ వాగ్దానం ఉండే, ఆ జన్మలో ఈ పాపానికి, ఈ జన్మలో ఈ నివృత్తి అని ఒక పిట్టకథలు ఉన్నాయి పురాణాల్లో. అలాంటి కథల పుస్తకం కాదు ఇది. అందుకే ఇది మనుషులందరి జీవ గ్రంథం, సత్యవేద గ్రంథముగా పిలువబడుతూ ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామములో వాక్యము ద్వారా దేవుని ముందు వంగునట్లు చేస్తున్నది ఇది. ఇది అర్థం కాక అనేక మంది బోధకులు కూడా దుర్బోధకులుగా మారడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. అందుకే దైవజనులకు అని చెప్పబడుతున్న వారికి, దేవుని కుమారులు అని చెప్పబడుతున్న వారికి దేవుడు చెప్పే పరీక్ష లేదా సాతాను చేసే శోధన బహు భయంకరంగా ఉంటుంది. మామూలు విశ్వాసులకైతే తమ శరీరముల వలన మరులు కొలిపే శోధన, లోకములో ఉన్న భోగలాసల వలన ఒకవేళ శోధన ఉంటే ఖచ్చితంగా మనం శోధింపబడుతున్నాం. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు గనక శోధింపబడితేనే మనం మెరుగుపరచబడతామనే వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈరువబడి మరులు గొల్పబడి వాడై శోధింపబడును. దిస్ ఇస్ ఎవ్రీబడీస్. ప్రతి మనిషి లోకంలో నువ్వెవడివైనా సరే, నువ్వు రెవరెండువా, బిషప్వా, బైబుల్ కాలేజీ డైరెక్టర్వా,
గొప్ప స్పీకర్వా, నువ్వు ఎవరివైనా, ఇది కామన్గా అందరికి వచ్చే శోధన. కానీ దేవుని సేవకు సమర్పించుకున్న వాడికి, దైవజనుడికి ఉండే శోధన మరీ అధికం. మామూలుల కంటే అది అనుభవిస్తే తెలుస్తుంది. ఆలోచించాలి. చాలామంది విశ్వాసుల కోసం ఒక కాపరిగా, సేవకుడిగా ప్రార్థన చేయడం ఎంతో సులువైన విషయం. కానీ మమ్మల్ని శోధించే శోధనకి అది అతి భయంకరం. ఎందుకంటే శరీర శోధనతో పాటు సేవ చేసేవాడికి, అత్యధికమైన సేవకుడికి, నిజమైన విశ్వాసికి దేవుని చేత సర్టిఫికెట్, జీవ కిరీటం పొందాలి అనుకొని తపన పడుతున్న వాడికి మరి ఆత్మీయమైన శోధన లేదా వాక్యానుసారమైన శోధన కూడా ఉంటుంది. బహుశా ఒకసారి మాట్లాడినట్టున్నాం, దైవ సేవకునికే శోధన ఎక్కువెందుకు అని. మామూలుడి కంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. ఈ సేవలో నుంచి, ఈ బతుకులో నుంచి ఎంత తొందరగా పారిపోతే మంచిది, లేదా అడ్జస్ట్ అయిపోతే ఏది చేసినా దేవుడే చూసుకుంటాడు, దేవుడు క్షమిస్తాడేమో అనే ఒక అలవాటు పడే దశకు తీసుకెళ్లే భయంకరమైన పరిస్థితి వాక్యమును సంబంధించినదిగా ఉంటుందనే సంగతి మీకు తెలియాలి. ఒకసారి మనం ఆలోచిస్తే, మనందరికీ కాపరి, మనందరికీ బోధకుడు, మనందరికీ మార్గదర్శకుడైన యేసుక్రీస్తు కూడా దేనికి గురయ్యాడు? శోధనకు గురయ్యాడు. ఇంతకీ ఏ రకమైన శోధన ఆయనది? ఆలోచించాలి మీరు. ఆయన తన శరీర ఆశల చేత మరులు కొల్పబడిన వాడైనటువంటి శోధన కాదది. దాన్ని ఆల్రెడీ జయించాడు ఆయన. ఆలోచించండి మీరు. ఎందుకంటే మనుషుల దయందును, దేవుని దయందును దినదినము వర్ధిల్లుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నందు నేను అనే సర్టిఫికెట్ ఆల్రెడీ పొందాడు. అలా పొందిన తరువాత అసలైంది వచ్చింది ఆయన. ఇది ఏ రకమైన శోధన? దేవుని వాక్య సంబంధమైనది, దేవుని ఆత్మ సంబంధమైనది. అందుకే ఆయన శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త ఈరోజు చాలా మందికి, బోధకులకు తమ బోధ ఎలాంటిది? మేము దయ్యపు బోధను బోధిస్తున్నామా, సాతాను అనుకూలమైన బోధను బోధిస్తున్నామా, దేవుని బోధను బోధిస్తున్నామా? ఒకవేళ దేవుని బోధను బోధిస్తే ఆ బోధ ఎలా ఉంటుంది, సాతాను సంబంధమైన బోధ ఎలా ఉంటుందో ఒకసారి పరీక్షించుకుంటే, బోధకుడైన యేసుక్రీస్తు, వాక్యమైన యేసుక్రీస్తు, మామూలుడికి కాదు వచ్చింది ఇది. యేసుక్రీస్తుకు, వాక్యమైన క్రీస్తుకే బోధ చేసిన ఈ అపవాదిని చూస్తే మనలాంటి వారికి ఎంత, మనలాంటి వాడిని ఎంత తొందరగా పడగొడుతుందో ఈ సాతాను ఆలోచించగలిగితే అద్భుతం. అందుకే ఈరోజు ఆ రోజు నుంచి ఎంతో మంది పరిగెత్తుకొని వచ్చి పోరాటంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది పడిపోవడం చూస్తున్నాం, ఎంతో మంది నాశనం అవడం చూస్తున్నాం. దేవుని సేవలోనే ఉన్నట్టుండి, దేవుని ముసుగులోనే ఉన్నట్టుండి, పరిశుద్ధుని ముసుగులో భ్రష్టులుగా మారిపోతున్న నేటికి నాటికి ఎంతో మందిని మనం చూసాం. అలా వారందరూ తమకు తెలియకుండానే ఒక వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. ఏంటంటే అది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు అని వాక్యం రాస్తే దాన్ని నెరవేరుతున్నామే తప్ప దేవుడు అనుగ్రహించు మహిమను పొందాలి అని తపనతో పోరాటం చేస్తే ఆ పోరాటము చేసేవానికి కూడా ఈ శోధన ఉంటుంది. ముందు ఆడికే ఉంటుంది, తర్వాతనే మామూలువాడు. ఎందుకంటే సాతానట బైబిల్లో రాయబడింది, మీకు తెలుసు, పేతురులో, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కోట్ల మంది ఉంటే ఆడికి ఎతకాల్సిన పనే ఉంది.
ఎంతమంది అందరూ ఇదే గ్యాంగులో ఉన్నారు. వేల మంది సంఘస్థులు, క్రైస్తవులు, ఎంతో మంది బోధకులు తప్పుడు బోధలో ఉండి తమ ఇష్టానుసారంగా సంఘాలను, సంస్థలను కట్టి ఇది దేవుడు నాకు బయలుపరిచాడు, ఇది దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నాను, మిగతా వాక్యాలు నాకు అవసరం లేదు అని సంఘాలను, సంస్థలను, బోధలను చేస్తున్న వారికి తెలియనటువంటి సంగతులను మనం ఈరోజు తెలియచేస్తున్నాం. మీకైనా నాకైనా ఇలాంటి తపన కలిగిన వారందరికైనా జాగ్రత్త పడాలని ఈ బోధను మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. అందుకే మత్తయి రాసిన సువార్త, ఇది లూకా సువార్తలోను, అలాగే అన్ని సువార్తలు మరి వేరే వాటిలో కూడా ఉన్నా క్లియర్గా ఈ 2 సువార్తల్లో బాగుంది కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. 4వ అధ్యాయము 1వ వచనాన్ని. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు ఎవరింతకీ తీసుకెళ్ళింది? ఆత్మ. ఏ ఆత్మ? ఆలోచించాలి, దురాత్మ కాదమ్మా. అక్కడ ఆత్మ అనేది ఒత్తుగా రాయబడి ఉంది, అంటే పెద్ద అక్షరాలతో ఉంది కనుక అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే అప్పగిస్తుంది. అంటే దేవుడే అప్పగిస్తున్నాడని ఆలోచిస్తే అది 100% రైట్. మనకు పాత నిబంధనలో చూస్తే మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. చాలా బాగా బతుకుతున్నాడు పాపం. కానీ ఎప్పుడైతే ఈ మహానుభావుడు వాడు అక్కడికి వెళ్ళగానే అందరిని వదిలేసి ఏమన్నాడు? నా కుమారుడైన యోబు సంగతి ఒక్కసారి నీకు ఎరికేనా అంటే అయిపోయాడు అన్నమాట. ఆయన దృష్టిలో అప్పగిస్తున్నాడు అంటే ఇంకా ఆయనను మెరుగుపరిచి ఈనాటికి మనం యోబుని జ్ఞాపకం చేసుకున్నామంటే ఆనాడు దేవుడు ఆయనను అపవాదికి అప్పగించాడు. శోధించడం కాదు, ఆయన పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. ఆ శోధనకు నిలిచినవాడు ధన్యుడు. అలా నిలిచిన యోబును ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇప్పటికీ మన మధ్యలో సజీవుడుగా ఉన్నాడు అంటే మనం ఆలోచించాలి. అది దేవుని కార్యక్రమాన్ని అర్థం చేసుకునే విధానం, దేవుని గొప్పతనాన్ని మనం స్తుతించే విధానం. స్తోత్రం స్తోత్రం లేదా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పడం కాదు. మన మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏమి చేసినా దేవుని గొప్పతనాన్ని చాటి ఆయన చేసిన పనిని ఒప్పుకొని అందులో తప్పు లేదని, ఆయన ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడని ఆలోచించగలిగిన వాడే ధన్యుడు. అందుకే యేసును కూడా తీసుకెళ్ళాడు. ఈయనకి ఏ శరీరంలో ఏ బాధ లేదు, ఏ పాపము లేదు, కానీ అసలు సిసలైన పరీక్ష ఇప్పుడు వచ్చింది. అందుకే ఒక మాట రాశాడు చూడండి, 40 దినములు 40 2వ వచనం, ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఆ శోధకుడు ఎన్ని రోజులు? 40 దినములు 40 అంటే మొత్తం ఎంత? 40 డేసే. 2 సార్లు ఎందుకు రాశాడు? ఆలోచించాలి కదా. దినం అంటే మనం 1 గంట వచ్చి కూడా దినం అని చెప్పేస్తాం. అర్థమైందే లేదా? మొన్నలో చెప్తున్నారు సంపూర్ణ రాత్రి ఉపవాసం అనో, అంటే మధ్యలో ఒక దగ్గరికి వెళ్తే మన సోదరుడు ఒక ఆయన చెప్తున్నాడు హాఫ్ నైట్ ఉపవాస ప్రార్థన అట. ఎందుకంటే ఫుల్ నైట్ ఎవడో ఉండలేడు తెలిసిపోయింది. హాఫ్ నైట్ ఉపవాసం అట, హాఫ్ నైట్ అట. ఎందుకంటే 12 తర్వాత ఎవడని చనిపోతాడని వీళ్ళే అడ్జస్ట్ అయిపోయారు. అర్థమైందా లేదు? మేము నిన్న ఉపవాసం ఉన్నాం, ఎంతసేపు ఉంటాడు? మా అయితే ఒక హాఫ్ డే ఉండి ఫుల్ డే అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ఉపవాసం చాలా గొప్పది. ఈ లోకం ఎవడు చేయట్లేదు. 40 రోజులు ఎవరిని ఉండమని లేదు కూడా యేసు ప్రభు. ఆలోచించాలి. ఉపవాసం అసలు నేనున్న పరిస్థితి వేరు, మీరుండే పరిస్థితి వేరని ఎవడికి చెప్పకపోయినా ఈరోజు సంఘాల్లో 95% 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉండేస్తున్నారు. కానీ ఎంతసేపు ఉంటారు, ఎలా ఉంటారు అనేది తెలియజేయడానికే క్లియర్గా రాశాడు ఈడ. 40 దినాలు అంటే దినానికి ఎంత? పగలు 12 గంటలు, రాత్రి 24 అవర్స్. అంటే 24 అవర్స్ ఇంటూ 40 డేస్. ఎలాంటి భయంకరమైన ఆకలితో ఉన్నాడు.
అంటే దేన్ని జయించాలి? ఇప్పుడు బహుశా బతుకున్నప్పుడు ఆయన తిట్లను సహించాడు, అన్నిటినీ సహించాడు, కానీ ఆకలితో మాత్రం ఉండలేనట్టు కనబడుతుంది. ఎందుకంటే మామూలుగా ఇంట్లో ఉన్నాడు, అమ్మ దగ్గర ఉన్నాడు, అమ్మ ఆలనా పాలనలో పెరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఏం చేస్తుంది? తిట్టో, కొట్టో, బతిలాడో, ఏడ్చో తినబెడుతుంది. కాబట్టి ఇక మిగిలింది ఏ శోధన ఆయనకు? శరీర ప్రకారంగా చూస్తే ఆకలి. అందుకే భయంకరమైన ఆకలిని రుచి చూపించాడు. అప్పుడైనా మనిషి ఏం చేస్తాడు? ఎక్కడ తప్పు చేస్తాడు? అర్థమైందా? మనిషి ఆకలిగా ఉన్నప్పుడు, అది శరీరాకలో, ఆత్మాకలో, ఆశల ఆకలో మనకు తెలియదు, కానీ అవునా కదా? ఎలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకదానికి దాసుడవుతాడు. అందుకని చాలా మంది చెప్తుంటారు కదా, నేరం నాది కాదు ఆకలిది అని ఒక టైటిల్ కూడా వచ్చింది. మనకు ఆలోచించాలి మనం. ఆకలిగా ఉన్నప్పుడు ఎంత గొప్పడైనా పడిపోయే పరిస్థితి ఉన్నది. దాన్ని తట్టుకొని జయించటానికే మనకి మాదిరికరంగా అసలైన సిసలైన శోధనకు గురి చేస్తూ, అది ఎలాంటి శోధన అంటే శరీర సంబంధమైన శోధన, ఆయనను జయించేటానికి దేవుడు రుజువు చూపిస్తూ ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, దేవుని కుమారుడవైతే, ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏమన్నాడు ఇక్కడ? నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే అన్నాడా, దేవుడవైతే అన్నాడా? చూసారా? సైతాను గాడు కూడా ఎక్కడ తప్పు చేయట్లేదు, కానీ క్రైస్తవులు చేస్తారు. ఈరోజు చేస్తున్నారు. చెప్పండి రా బాబు దేవుని కుమారుడు అంటే, తెరికి నేనెందుకు చెప్తాను? ఏసే దేవుడు అంటాననే భయంకరమైన దుర్బోధ, అదే వాక్య సంబంధమైన శోధన. వీడికి దేవుడని ఎవడు బోధించి ఉండాలి? మరి ఆలోచించాలి మనం. వాక్యమైన యేసుక్రీస్తుకే, ఒకప్పుడు వాక్యమైన దేవుడుగా ఉండి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తుకే ఇప్పుడు వీడు బోధించడానికి వచ్చాడు, నీవు దేవుని కుమారుడవైతే. బా, ఇంతకీ వానికి తెలుసు దేవుని కుమారుడని, నేను దేవుని కుమారుడని ఈయనకు తెలుసు, అవునా కదా? కానీ ఏమంటున్నాడు మళ్ళొకసారి? సైతాను మనల్ని ఎలా రెచ్చగొడుతుందో, మనల్ని ఎలా పడగొట్టడానికి ప్రయత్నిస్తుందో, నీవు దేవుని కుమారుడు అయితే అనగానే ఏమైపోవాలేనా? ఇక్కడ టెంప్టేషన్ వస్తుంది మనిషికి. ఆకలితో ఉన్నాడు, తర్వాత వీడేమంటున్నాడు? ఆత్మ మీద దెబ్బ కొడుతున్నాడు, తన జన్మ మీదనే దెబ్బ కొడుతున్నాడు. అప్పుడు ఈయనేమైపోవాలి? ఏరా నన్ను దేవుని కుమారుడు అయితే అని అడుగుతున్నా, నీకు తెలియదా అని అడగాల. క్వశ్చనే లేదు, అడగాల్సిందే. మనం ఏమడుతాం? ఎవడన్నా వచ్చి మనల్ని అన్నాడు అనుకో, నువ్వు మొగోడి అయితే, లేతే అమ్మ బాబుకు ఒకే బాబుకు పుడితే అన్నాడు అనుకో, ఏం చేద్దాం? అబ్బో, ఆడు క్రైస్తవుడైనా ఎవడైనా రెచ్చిపోయి, ఒరిజినల్గా మీరు శాస్త్ర ప్రకారంగా దేవుని గ్రంథ ప్రకారంగా చూసినా ఎవడైనా ఒకే బాబుకు పుడతాడు. ఆడమ్మ వ్యభిచారం చేసే స్త్రీ అయినా ఆలోచించాలి మనం, ఒకే బాబుకు పుడతాడు ఎవడైనా మనిషి. ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇది తెలిసినా వీడేదో నన్ను రెచ్చగొడుతున్నాడు, మా అమ్మను తిడుతున్నాడు అనే భావంతో అవతలని కొట్టేస్తాడు, కావాలంటే చంపేస్తాడు. ఇటు మనమైతే తెలియక కావచ్చు, చెప్పలేము. ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి మనం. ఒకప్పుడు తెలియకపోవచ్చు మనం, అవునా కదా? ఈ సంగతి చాలా మందికి తెలియదు. అందుకని యేసు ప్రభుల వారి యొక్క పరీక్ష సమయం, సాతాను శోధించే విధానాన్ని మనం ఆలోచిస్తే ఎంత కఠినంగా ఉందో. అంటే శరీరంతో ఆకలితో ఉన్నాడు, ఆ తర్వాత వాడికి వాక్యం బోధిస్తున్నాడు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడని దేవుడు పరలోకంలో ఈయన ఉన్నప్పుడే చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని కీర్తన గ్రంథంలో చెప్పాడు 2వ అధ్యాయంలో 7వ వచనం. అందుకని ఇది పరీక్షకు పెడితే అప్పుడేమన్నాడు తెలుసా? నీవు ఈ రొట్టెలను, ఈ రాళ్లను రొట్టెలుగా
చేసుకొని ఆజ్ఞాపించమని. ఏమన్నాడండి? రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటే రొట్టెలైతే ఏమవుతుంది? తింటావు, ఆకలి తీర్చుకుంటావు. కాబట్టి నీవు మంచి శక్తితో వస్తున్నావు, బోలెడు అద్భుతాలు చేయబోతున్నావు. ఈ సంగతులన్నీ నాకు తెలుసు. రాబోయే కాలంలో 2 రొట్టెలు, ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెడతావు కదా, అందుకే కదా పోయేది. ముందు ఇది చేసుకొని తినేసేయి అన్నాడు. అప్పుడు ఏమనాలి? నేను దేవుని కుమారుడినే, కావాలంటే తండ్రి ఈ రొట్టెలు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయి నాయనా అని ప్రార్థన చేయాలి. మనమైతే అవునా కదా, మనం ఎవడైతే ఎస్ ప్రార్థన మొదలు పెట్టేస్తాడు. ఇంకేడు అర్థమైంది కదా? ఈ దుర్మార్గుడు అంటున్నాడు, వీని నోరు ముయించాలంటే ఏం చేయాలి మరి? ప్రార్థనలో మొదలుపెట్టి నువ్వు ఫలానా అధ్యాయంలో ఇలా చెప్పావు గనక, ఫలానా వచనంలో ఈ మాట చెప్పావు గనక ఇది ఇప్పుడు చెయ్యి. నిజంగా బైబిల్ రాసినప్పుడు ఫలానా అధ్యాయం అని ఫలానా వచనం ఉండదండి. అర్థమైందా? మీకు తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అంతా కొరింథీయులకు రాసిన పత్రికే ఉంటుంది. రాజుల గ్రంథం అంటే రాజుల గ్రంథం ఉంటుంది, సమయాలు అంటే సమయాలు ఉంటుంది. మన వాళ్ళు విడగొట్టారు. ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉండి ఫలానా అధ్యాయం ఫలానా వచనం ప్రతి ప్రార్థనలో రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. అలాంటివి ఏమీ చేయకుండా ఒకే మాట రాసి ఒకే మాట చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనేనో. అంతే. వాడు వాక్యంతో కొట్టాడు యేసుప్రభును. నువ్వు దేవుని కుమారుడవు కదా, నీ గురించి రాయబడింది కదా, అందుకనే నువ్వు దేవుని కుమారుడు అయితే చూడమంటే ఈయనేం చేశాడు? దాన్ని చెయ్యి అని అడగకుండా మనుషుడు రొట్టె వలన మాత్రము ఏమన్నాడు? కాదు గాని అక్కడ పాయింట్ వేశాడు. చాలా మందికి ఈ విషయం అర్థం కాని పరిస్థితిలో ఉంది. డైరెక్ట్ గా తీసుకుంటారు, రొట్టె కాదు దేవుని మాట వలన బ్రతుకుతామంటే మరి మాట దేన్ని బ్రతికిస్తుంది? మాట శరీరాన్ని బ్రతికించదు. మాట ఈ కడుపు నింపేది కాదు, ఆత్మ ఆకలిని తీర్చేది. ఈ శరీరం బతకాలంటే ఏం చేయాలి? సచ్చినట్టు తినాలే. నువ్వెవరివైనా శరీరంలో ఉన్న ప్రతివాడు తినాల్సిందే. అందుకే యేసుప్రభు కూడా ఆకలి కొన్నాడు, తిన్నాడు. ఆలోచించండి మీరు. కానీ ఈ మాటను చదివిన కొత్తలో నేను ఈ మాటను చూసుకొని ఈ అన్నం కూడా ఎందుకు తినాలి, దేవుని మాట వల్ల బ్రతుకుతాడన్నాడు కాబట్టి బ్రతుకుతాంలే అన్నాను. కానీ చాలా కష్టం. అందుకే ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి చాలా మందికి దీన్ని చెప్పాను నేను. మామూలుగా ఉన్నాడు ఉపవాసం ఉంటే పర్వాలేదేమో, కానీ షుగర్ వచ్చినాడు ఉపవాసం ఉంటే అయిపోతాడు గంట లోపలే. నువ్వెంత భక్తుడు అయినా, నువ్వు రెవరెండు అయినా చచ్చినట్టు తినాల్సిందే. అందుకనే రొట్టె వలన మాత్రము కాదు కానీ అంటే నువ్వు బతకాలంటే రొట్టె తినాలి. ఈ లోకంలో ఈ శరీరానికి ఆయుష్ ఇవ్వబడినంత కాలం రొట్టెను తినాలి, భోజనం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇక నీ ఆత్మ నిత్యము జీవించాలి అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది అనుకుంటున్నారు మీరు? ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండము, యూదుడు గనక, ఇశ్రాయేలీయుడు గనక ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాటను ఈయన గుర్తుంచుకోవాలి, నెరవేర్చాలి గనక, దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు గనక ఖచ్చితంగా వాక్య ప్రకారంగా చూసినవా వాక్యముతో శోధిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు బోధకులందరూ ఇక్కడే పడిపోయి దుర్బోధకులై తప్పుడు మార్గంలో వెళ్ళి అనేకులను తప్పుడులో మార్గంలో నడిపిస్తున్నారు. వాక్యమైన యేసుక్రీస్తుకే వాక్యాన్ని బోధిస్తున్నాడు, మనకెందుకు బోధించడు అనే ఆలోచన లేని భయంకరమైన దశలో మనం బ్రతుకుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వసారి, అంటే అంతకుముందు కూడా చెప్పాడు, మరలా చెప్తున్నాడు. 3వ వచనం, ఆహారము వలనే కాక. ఇక్కడ కూడా తప్పు లేదు అండి, ఎక్కడ తప్పు ఉండదు. వలననే కాక అంటే
యెహోవా సెలవిచ్చిన ప్రతి ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని గాని ఎన్నడెవరు ఎరుగని నీ మన్నాతో నిన్ను పోషించెదను. పోషించాను. బా, అప్పుడప్పుడు ఆలోచించేవాడిని నేను, ఈ ఆకలి లేకుంటే బాగుండేది కదా, అసలు ఆకలి ఎందుకు మనిషికి, అర్థమైందా? దీన్ని తీసేస్తే చాలా బాధలు తగ్గిపోయాయి మనిషికి, అవునా? ఆకలెందుకు, దానికి తిండెందుకు, ఈ జానడి పొట్టను నింపడానికి ఈ ప్రపంచాన్ని దోయడం ఎందుకు అనుకునేవాడిని కమ్యూనిస్టుగా ఉన్నప్పుడు. అందుకే దేవుళ్ళు ఎడుపో అని. ఇక్కడ చదివితే అర్థమైంది, నీకు ఆకలి ఎందుకు కలగజేశాడు, నేనున్నానురా బాబు అని తెలియజేయడానికి. నేను పోషిస్తాను, ఏమి తిందునా ఏమి తాగుదునా అని. నీకు ఆకలి ఉన్నంత మాత్రాన ఎందుకు ఇది అని నువ్వు అనుకోకుండా నీ ఆకలిని కూడా తీరుస్తాను అని మాట్లాడిన మాట విన్నప్పుడే మనకు నెమ్మది. ఇక నీతిగా బ్రతికితే, మనుషుగా ఉంటే ఈ విషయం అయితే, నీతిమంతుడుగా బ్రతికితే వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడని మరొక చోట రాయబడింది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము రాయబడిన దాన్నే యేసుక్రీస్తు అంటే వాక్యంతో కొడుతున్నాడు. 2వ అధ్యాయము 5వ మాటను చదివితే, మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును. అదేనా? హబక్కూకు 2:5. నహూము హబక్కూకు 2:4 అమ్మా. 4:5 కాదు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసమూలముగా అంటే విశ్వాసము చేత. నువ్వు సరి అయిన విశ్వాసం ఉంటేనే నువ్వు యుగయుగాలు బ్రతుకుతావు. విశ్వాసము తప్పైనా, నీకెంత భక్తున్నా, నువ్వు ఎన్ని రోజులు చర్చికొచ్చినా, ఎన్ని కార్యక్రమాలు చేయించినా, ఏమి చేసినా, ఈ విశ్వాసంలో నుంచి తప్పిపోకుండా తప్పుడు విశ్వాసంలో కనుక నువ్వు ఉన్నా నువ్వు బ్రతకవు. అందుకే బైబిల్లో ఉన్న విశ్వాసం చేత బ్రతకాలి, దేవుని ఆలోచన చొప్పున చెప్పిన విశ్వాసం చేత బ్రతకాలి. గనక ఈరోజు యేసు ప్రభువు నీతిమంతుడై యుగ యుగాలు జీవిస్తున్నాడు అంటే, మనల్ని పరిపాలిస్తున్నాడు అంటే, ఆయన దేవుని యందు ఎలాంటి విశ్వాసము కలిగిన వాడో వాక్యము చెప్పినప్పుడు ఒక్కొక్కసారి అనేక మంది బోధకులు అయిన వారు కూడా ఎవడో వచ్చి కొత్త సంగతిని చెప్పగానే, అరే నేను ఇంతవరకు ఇది రైటా అది రైటా అనే చంచల స్వభావానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కానీ పరిశోధన చేసి ఏది రైటో స్థిరపడి ఆ విశ్వాసంలో నీకు ముందుకెళ్లిన వాడే నీతిమంతుడు, నిత్యము జీవిస్తాడు. అలా జీవించిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఇక వానికి సంగతి అర్థమైపోయి ఇంకా వాదన బంద్ చేసి 2వ పాయింట్కి వెళ్ళాడు. చూసారు ఇక్కడ ఎన్నిసార్లు ఉంటుంది, దాదాపుగా ఈయనను 3 ప్రశ్నలు వేశాడు అనుకుంటాను, 3 సందర్భాలు. ఈ 3 అనేది బైబిల్ నుంచి వచ్చిందనండి. ఎక్కడైనా మాట్లాడాలన్నా 2 గాని 3 గాని సాక్షుల నోట స్థిరపరచబడాలి. ఒకడు దొంగ అని చెప్పాలన్నా, మంచోడని చెప్పాలన్నా 2 లేక 3 సాక్షులు చేత స్థిరపరచబడాలి. ఒకరి మాట వినకూడదు. అందుకే మెడికల్ టర్మ్ లో కూడా అప్పుడప్పుడు అంటుంటాం, ఒక్క దగ్గర కాదు, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అని డాక్టర్లే చెప్తున్నారు ఈరోజు. కాబట్టి మనం ఆలోచించగలిగితే ఇక్కడ మొదటిసారి వాడికి అర్థమైపోయి 2వ క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు చూడండి, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి. అబ్బా, ఆలోచించాలి. దేవాలయ శిఖరము అంటే అప్పుడు ఆ యెరూషలేము పట్టణము పరిశుద్ధమైనది. దాని దేవాలయం యొక్క శిఖరము చాలా ఎత్తైనది, బంగారు దేవాలయం.
అది ఆ దేవాలయము అంతటా కనబడేదంటే అంత ఎత్తునున్నది. దాని శిఖరమున నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే, మళ్ళా రెండోసారి అదే మాట అండి, ఎందుకంటే వాడికి ఇంకో ఛాన్స్ లేదు. నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, ఆయన నిన్ను గూర్చి. ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఫస్ట్ మాటకు పడిపోలేదు కనుక రెండోసారి కొడుతున్నాడు, అంటే డబల్ వేసి కొడుతున్నాడు. ఇప్పుడు మొదటిది దేవుని కుమారుడవైతే అని రెచ్చగొట్టాడు, రెండొకసారి వాక్యములో ఉన్నది చెప్పి రెచ్చగొడుతున్నాడు. అంటే వాక్యమైన యేసుక్రీస్తుకే వాక్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు రాయబడిన వాక్యమే. మనం ఆయన రాయబడి ఉన్నదని చెప్పగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఓహో, అలాగా అయితే నేను రాయబడిందే చెప్తాను. ఇప్పుడు చూసారా, ఆయన రాయబడి ఉన్నదనగానే అర్థమైపోయింది. నేను ఇలా ఆకలికి లొంగను, నేను యుగ యుగాలు జీవిస్తాను, అందుకే ఆ మాటను నేను నమ్ముతున్నాను, నా తండ్రిని నేను నమ్ముతున్నాను, నా తండ్రి వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు వీడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? రాయబడిన దాంట్లోనికే వెళ్ళాడు. ఇంకా మొత్తం మాటలు చెప్తే కుదరదుగా, సరే రాయబడిందే చెప్తాం ఈయనకు. ఇంతకా వాక్యం ఎవరు? ఆయనే కదా. వాక్యం ఎవరు? రాయబడిన వాక్యం యేసుక్రీస్తే. అయితే తీసుకెళ్లి ఆయనకు రెఫరెన్స్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను గూర్చి, ఆయన అంటే దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎంత గొప్ప మాట! ఇంతకీ ఎక్కడ రాయబడి ఉంది ఇది? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము కీర్తనలో రాయబడి ఉన్నదే. యేసుక్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు పలికింది దావీదు కీర్తనాకారులు. అలా కీర్తనాకారులు దావీదు మొదలుకొని అంతమంది ప్రవచించిన ప్రవచనాలు ఒక యేసుక్రీస్తును ప్రవచించిన. అందుకే నిన్ను గూర్చి రాయబడినవే చాలా మందికి తెలియదు. దావీదు పలికాడు కదా అనుకుంటున్నాం, కానీ దావీదు పలికిన కీర్తనల్లో యేసుక్రీస్తుని గురించి చాలా మాట్లాడాడు. ఎందుకంటే దావీదుకు దేవునికి ప్రియుడు, యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడిన వాడు, మూల పురుషుడు. కాబట్టి ఆయనకు వాగ్దానం చేయబడింది, నీ గర్భవాసం నుండే రాబోతున్నాడు, యుగ యుగములు పరిపాలించే రారాజు. అందుకే ఆయనను గురించి దావీదు పలుకుతున్నాడు. 91వ కీర్తన 10వ అధ్యాయము 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని గణపరిచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా ఉత్తరమిచ్చెదను, నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఈ మాటలన్నీ దేవుడు యేసుక్రీస్తుని గురించి వ్రాయించాడు, దావీదు చేత పలికించాడు. ఇప్పుడు అలా రాయబడిన దాన్ని బోధిస్తున్నాడు. అంటే సాతాను రాయబడిన వాక్యాన్ని మనకు చూపించి ఇప్పుడు ఇది నీ గురించే రాయబడింది అని ఎంతమందిని మాయ చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఇక ఆలోచించాలి. చాలా మంది రాసుకుంటారు కదా, ఒకే అని అడిగాడు కారు మీద ఏమి రాయాలని, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని కూడా ఉంటుందంట. అది రాసుకుందునా? ఆలోచించాలన్నాడు. ఇంతకీ అది ఎవడికి చెప్పాడు? ఇశ్రాయేలుకి చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, నీకు చెప్పాడా? మనోళ్ళు ఏం చేశారు? ఈ ప్రవక్తల బోధనలంతా అది నీ గురించే రాయబడింది అని ఈడు కారుకు రాసుకుంటాడు, లేదా లారీకి రాసుకుంటాడు, ఆ ఆరు మాత్రం గుద్దేస్తుంది ఎక్కడనో. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఈడు జాగ్రత్తగా, ఇప్పుడు నడిపేవాడు మాత్రం జాగ్రత్తగా నడపాలి.
అర్థమైందా? ఈడు జాగ్రత్త లేకపోయినా అవతలోడు అజాగ్రత్త లేకున్నా యాక్సిడెంట్ అయిపోద్ది. ఇక్కడ కాపాడే ప్రసక్తి ఏం లేదు. ఒకసారి చెప్పాను కదా, ఒక లారీ డ్రైవర్ ప్రార్థన చేస్తున్నాడంట. జాషువా బస్ ఎక్కగానే మనం అందరం కూడా అనుకుంటున్నాం కదా, దేవా నడిపేది నేను కాదు నువ్వే, క్షేమంగా నడుపు, నన్ను గమ్యానికి చేర్చుకొని ప్రార్థన చేశాడట డ్రైవరు. పక్కనే కొడుకున్నాడు. వాడంటున్నాడట, ఏం డాడీ డ్రైవర్ నువ్వా దేవుడా? ఎందుకంటే ఇలా అడుగుతాడని తెలియదా? నువ్వు దేవుడే నడితే నీకు చిత్తం ఎందుకు? ఆలోచించాలి మనం. అందుకనే ఎవరి కోసం రాయబడింది, ఎవరి వాక్యం ఎవరి కోసం రాయబడింది అనేది మనం ఆలోచించి ఆయన కోసం రాయబడిన మాటను కూడా ఆయన ఏమంటున్నాడంటే దాన్ని ఆధారము చేసుకొని ఈయన దుంకడానికి ప్రయత్నం చేయలేదు. లేదా దేవాయుడు నన్ను శోధిస్తున్నాడు, నన్ను కాపాడుతావు అని వీడికి రుజువు చేయించి వీని నోరు ముయించుమని దేవునికి ప్రార్థన చేసి దుంకలేదు. మన సంగతి నేను ముందే చెప్పాను. మన పరిస్థితి ఇమ్మీడియట్ గా రెచ్చిపోయి ఇమ్మీడియట్ గా దుంకేయడమే. ఆలోచించాలి. అలా దుంకితే నువ్వు ఎవడివైనా ఈరోజు కాలిరుగుతుంది ఖచ్చితంగా. ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకనే ఆయన నన్ను కాపాడుతాడనే విశ్వాసం ఆయనకున్నది కనుక ఆయన వాక్యంతో కొట్టాడు. మళ్ళీ అదే వాక్యంతో కొడతాడు. ఏమని? 7వ వచనం, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాడు. అంటే వాక్యముతోనే నువ్వు తృప్తి పడాలి, వాక్యముతోనే నీ శోధనను జయించాలి, వాక్యాన్ని నమ్మి సెట్ అయిపోవాలి. ఇది దేవుని సేవకు రాబోతున్నవాడు, దేవుని సేవ చేస్తున్న వాడికి వాక్యానుసారమైన పరీక్ష, పరిశోధన, శోధన. ఆలోచించాం. అంటే క్రైస్తవులందరూ బోధకులు కావాలి, కాపరులు కావాలి, విశ్వాసులు కావాలి, పక్కలో ఒక్కరికైనా బోధించాలి. ఇది అందరికీ సంబంధించినదని కూడా తీసుకోవాలి. మీరు ఒక బోధించేవాడికే కాదు. మనలో వస్తున్న అనుమానాలు, మనలో వస్తున్న శోధనలన్నిటికీ మళ్ళీ మనమే వాక్యంతో సరిపుచ్చుకోవాలి. అందుకే ఈ మాటల వలన నువ్వు ఓదార్పు పొందాలి అని మరొక చోట రాయబడి ఉంది. ఏమంటున్నాడు ఆయన? ఏం చెప్పాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఎక్కడిది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది ఈ మాట. ద్వితీయోపదేశ కాండము చూద్దాం. 6వ అధ్యాయము 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీరు ఆ యాత్రలో వారు మరి ఆ యొక్క ఐగుప్తును నుంచి కనానుకు వెళ్లే యాత్రలో మిస్పాలో దేవుణ్ణి విపరీతంగా శోధించారు. ప్రతి చోట శోధించారు. వాళ్ళు ఎక్కడైతే యొర్దాను నది దాటినరో అక్కడి నుంచి దేవుని విసిగించడమే. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, ఎందుకు ఈ అరణ్యంలో చంపుతున్నావు మమ్మల్ని, మాకు తిండి లేకనా, మాకు ఇది లేకనా, మేము చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ భయంకరమైన బానిసత్వమే మాకు బాగుండే అని అడుగడుగునా శోధించారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరెప్పుడు ఎక్కడ ఏ రోజైనా దేవుని నమ్మాలే తప్ప నువ్వు చేస్తానన్నావు కదా చెయ్యి. అది శోధన అంటే. అర్థమైందా మీకు? దేవుణ్ణి శోధించడం అంటే నువ్వు చేస్తానన్నావు కదా చెయ్యి. చూసారా ఎలాగా దేవుడు పరిపూర్ణులైన వారికి బోధ చేయడానికి యేసుప్రభువును ఎన్నుకున్నాడో, అపరిపూర్ణములైన వారు ఇశ్రాయేలులకు ఎలాంటి మాటలు చెప్తున్నాడో, యూదులకి ఇశ్రాయేలులకే ఆ రోజు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడనే విషయాన్ని యేసుప్రభు జ్ఞాపకం చేస్తూ, నేను దుంకుతాను నన్ను కాపాడుతాడని తెలుసు, అయితే నేను దుంకితే నువ్వు కాపాడుతావా లేదా చూస్తాననే ఆలోచన కూడా నాకు రాకూడదు. అలా వచ్చిందో అది నేను నా తండ్రిని శోధించినట్టు అవుతుంది కనుక నువ్వు నన్ను శోధించినా పర్వాలేదు, కానీ నేను నా దేవుణ్ణి శోధింపను. నేను నా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో ఉన్నాను అనే మాట చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. వాక్యమైన యేసుకే వాక్యాన్ని చూపించి ఎలా
మాయ చేయాలని పడగొట్టాలని ప్రయత్నించాడు. కానీ ఈరోజు బోధకులు చాలా మంది మాయలో పడిపోయారు. యేసుక్రీస్తు రాసిన వచనాలను, ఆయన గురించి రాసిన వచనాలను తమకు ఆస్వాదించుకొని ఎంతో మంది ఈరోజు మాయ చేస్తున్నారు. గుంటూరులో ఒక ఆయన బ్రహ్మాండమైన సేవ చేశాడు. ఊరూరులో ఆయన కట్టిన మందిరాలు ఉన్నాయి. ఆ కరపత్రం చూస్తే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందనే కానీ మనం ఏం చేయలేము. ఆయన ప్రతి మీటింగ్లో రాసుకునేవాడు, దేవుడు తన ఆత్మచేత నన్ను అభిషేకించాడు, బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డోళ్లకు కళ్ళిచ్చుటకు, కుంటోళ్లకు కాళ్ళిచ్చుటకు నన్ను దేవుడు అభిషేకించాడు అని రెఫరెన్స్ రాసుకొని ప్రతి చోట నేను స్వస్థతలు చేస్తున్నాను. కుంటోళ్ళకు కళ్ళు వస్తున్నాయి, కుంటోళ్ళకు కాళ్ళు వస్తున్నాయి, గుడ్డోళ్లకు కళ్ళు వస్తున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దయ్యంలను వెళ్ళగొడుతున్నాను అని ప్రతి మీటింగులో పెట్టి ప్రతి సంఘాన్ని కట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నాయి. కానీ అపవాది యేసుక్రీస్తుని గురించి రాసిన మాటను ఈయన అన్వయించుకొని ఈరోజు ఆ సంఘాల్లో ఉన్న ఎంతమంది మాయమైపోతున్నారో ఆలోచించగలిగితే బాధేసింది నాకు. అప్పుడే నేను ఆలోచించాను, ఇది మొదట్లో ఆలోచించినప్పుడు. అలాగే బైబిల్లో రాయబడిన వాక్యాలు, పాత నిబంధనలో రాయబడిన వాక్యాలు ఒక కోరేషుని గురించి ప్రేరేపించినవి, ఒక యేసుక్రీస్తుని గురించి రాసిన మాటలను ఈ కాలంలో ఒకడు నా అంత మహాజ్ఞాని లేను, నేనే వన్ అండ్ ఓన్లీ అని చెప్పుకున్న అతను కూడా నేను రాజులను తరుముతున్నాను, నేను భూపతులను తరుముతున్నాను, ఎందుకంటే బిల్ క్లింటన్ను తరిమాను, లేకపోతే ఇంగ్లాండ్ ప్రధాని తరిమాను, లేకపోతే భారతదేశ ప్రధానిని తరిమాను, ఇలా అందరినీ భయపెడుతున్నాను, అందరూ నా మాటలకు వణుకుతున్నారు. అవునా కదా అని ఇతను కూడా తన కరపత్రంలో వెనకాల రాసుకోవడం మొదలుపెట్టాడు. ఈ వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నాను. చూసారా, జ్ఞానం అనే ముసుగులో అజ్ఞానములోకి వెళ్ళి ఎంతమందిని మాయ చేస్తున్నాడో. ఒకడు స్వస్థతలని చెప్తే మరొకడు జ్ఞానం అని చెప్పి మరొకడు మరో విధంగా నాకు ప్రేరేపింపబడిందని దయ్యపు చేత బోధింపబడిన వారు ఇది నీ గురించే రాయబడింది అని చెప్పగానే అవును నా గురించే రాయబడింది నేను చేసేస్తున్నాను. ఆలోచించాలి. కొందరిని చూస్తే ఇప్పటికీ కొన్ని డిబేట్లు చూశాను ముస్లిం దాంట్లో. నీకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, వరం ఇచ్చాడు కదా, వారు విషం తాగినా ఏం కాదు, పాముల చేత కరిసినా వాళ్ళకి ఏం కాదు అనే వాక్యం ఉన్నది కదా. ఉన్నది, దేవుడే రాశాడు. అది నీ గురించా? నా గురించి అంటాడు. ప్రభు అది అపోస్తుల గురించి, ఆనాడు నమ్మని వారు నమ్మిన వారి గురించి రాశాడు అంటే లేదు లేదు లేదు, నేను గదిగో విషయం తాగమంటే వాడు వణికినోని చూశాను, వాడు తాగుతాంతే అని తాగినోని కూడా చూశాను. ఇప్పటికీ నేను తాగుతాను, నా దేవుణ్ణి రుజువు చేస్తానంటాడు ఒకడు అమాయకంగా. అది దేవుణ్ణి శోధించినట్టు అనే అర్థం చేసుకోవట్లేదు ఈనాడు బోధకులు అనేక మంది. నువ్వు ఒకవేళ వాడు తాగుమానంగానే తాగితే అది దేవుణ్ణి శోధించినట్టు అవుతుంది. భయపడ్డాడు ఒకడు, అవునా కదంటే ఇదిగో దేవుని వాక్యం మీద నేను నమ్మకం లేదు దీనికి అనేసి ఈడు ఆ బాటిల్ తాగేశాడు. ఇంతకీ ఏంటిదా బాటిల్లో ఉన్నదంటే ఆశ్చర్యం, ఖాళీ సీసా మీద పాయిజన్ రాశాడు, లోపల మాత్రం మామూలు మెడిసిన్ ఉంది, తాగేశాడు. ఇప్పుడు వీడి ఇజ్జత పోయింది, ఇంకా అంతకని ఓడిపోయినాడని ప్రకటించేసి. ఎంత అమాయకంగా సాతాను బోధలో పడి దేవుని వాక్యం చెప్పినట్టుగానే చెప్పి ఆదాము నుంచి అవ్వ నుంచి ఇది నిజమా అని ఆ రోజు అవ్వను మీరు కన్నులు తెరవబడతాయని మీరు ఇలా సస్తారని దేవుడు చెప్పానా? దేవుడు చెప్పిందే చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పి మాయ చేసి మోసం చేసే పరిస్థితి ఈరోజు. అలా యేసుక్రీస్తునే శోధించాడు అంటే ఆయన శిష్యులుగా, ఆయన సేవకులుగా, ఆయనను వెంబడించే వారిని ఇంకెంతటి భయంకరమైన శోధనకు బైబిల్ను బట్టే. అర్థమైందా లేదా? ఎలా ఉంటుందంటే ఈరోజు ప్రతి బోధకుడు రాసుకుంటున్నాడు. ఒక రక్తస్రావం గల స్త్రీ ఆయన చెంగు ముట్టి బాగుపడితే ఆయన ఒక మాట అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను అన్నాడు. లేకపోతే ఇంకొకసారి ఏమన్నాడు, నిన్ను రక్షించాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రక్షించననే మాటను తీసేసి మాటను పడినారు. అసలు రాయట్లేదు కానీ స్వస్థపరచననే మాటను ఏం చేశారంటే యేసు స్వస్థపరచును అని పెట్టేసుకుంటున్నారు.
అర్థమైందా లేదా? యేసు స్వస్థపరుచును అనే మాట లేదు బైబిల్లో, స్వస్థపరిచెను అని ఉంటుంది. జాగ్రత్తగా చదవాలి మనం. బైబిల్ బోధించినట్టే బోధించి ఎంత భయంకరంగా మనల్ని తీసుకెళ్లిపోతారో. స్వస్థపరిచే విధానం ఉంది, స్వస్థపరుస్తాడు, కానీ విధానం వేరుంది. ఇప్పుడు రోగికి వైద్యుడు అవసరం అని చెప్పేశాడు. వైద్యం ద్వారా, మందుల ద్వారా, డాక్టర్ ద్వారా ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు. స్వస్థత లేదనొద్దు, స్వస్థత అందరికీ ఉంది. నమ్మినోనుకుంది, నమ్మనోనికి కూడా ఉంది. దేవుడు పక్షపాతి కాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సమానమైన వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు నమ్మనోన్ని బాగు చేయాలంటే వైద్యాన్ని ప్రవేశపెట్టాడు. మాట చేత కాదు, ఇప్పుడు మందు చేత. ఆయన మందు అంటే ఈ మందు కాదు, మెడిసిన్. ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇవాళ నేను ఒక వాక్యం చదివాను. నేను ఈ హేతువాదుల ప్రశ్నలు చదివి నిజంగా నాకు మంచి ఏమంటారు ఆలోచనలు వచ్చి నిజంగా దేవునికి స్తోత్రం అనుకుంటాను. ఎందుకంటే వాడు ప్రశ్నిస్తేనే మన విశ్వాసం మనకు గొప్పది వస్తుంది. అది ద్రాక్షారసం తాగుతాం కదా మనం, చూసావా? ద్రాక్షారసం దేవుడే తాగిస్తున్నాడు, తాగుబోతులని చెప్తున్నాడు అన్నప్పుడు. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులను అడిగితే దేవుడే తాగుమన్నాడు కదా, ఎంతైనా పర్లేదు ద్రాక్షారసం. దాని ఇంగ్లీష్లో వైన్ కదా, అందుకే క్రైస్తవులంతా తాగుబోతులు అనే పరిస్థితికి వచ్చింది. కానీ ద్రాక్షారసం వేరు, మద్యం వేరు, తెలుసా మీకు? ద్రాక్షారసం అయితే అది అప్పుడే చేసింది, దానిలో ఉన్న ఆల్కహాలిక్ అవన్నీ తీసేసి ప్యూరిఫై చేసి ఓన్లీ జ్యూస్ కలిసి ఉంటుంది అందులో. అదే మద్యం అయితే దాన్ని పులియబెట్టి దాంట్లో కొంత ఈస్ట్ వేసి కెమికల్ చేసి దాన్ని మత్తొచ్చే విధంగా చేస్తారు, దాన్ని మద్యం అంటారు. ఇంతకాలము మరి నేను ఆలోచించలేదు. కానీ ఒకడు ప్రశ్నిస్తే ఈరోజు నేను న్యాయాధిపతుల గ్రంథం చదివాను. చదివితే 13వ అధ్యాయం తీయండి. మీరు జస్ట్ పాయింట్ చెప్తాను ఎంత ఆన్సర్ ఇవ్వాలో. న్యాయాధిపతులు 13వ అధ్యాయము సంసోను గురించి దూత చెబుతూ 3వ వచనంలో 2 మాటలు ప్రయోగించాడు దేవుడు. నీవు గర్భవతివై కుమారుని కందువు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు 13:2 కాన్పు లేకపోయేను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకు. చూసారా, రెండెందుకు ఉపయోగించాడు? అర్థం చేసుకోండి. మరి బైబిల్ను ప్రశ్నించేవాడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ద్రాక్షారసం వేరు, మద్యం వేరు. మద్యము వలన మత్తు వస్తుంది, ద్రాక్షారసం వలన రాదు. అయితే ఆ కాలంలో వాళ్ళకి అలవాటు, తిండిలోనే తాగే అలవాటు ఉన్నది. వాళ్ళు ప్రతిరోజు వైన్, ఆ ద్రాక్షారసం వారి టేబుల్ మీద ఉంటుంది. నేను ఇటలీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ క్యాథలిక్లే, అందరూ మరి చర్చిలకు వెళ్ళే వాళ్ళు ప్రతి డిన్నర్లో పెడతారు వైన్ ఉంటుంది. మళ్ళా ఈ పులిసిన వైన్ అంటే మద్యం కూడా ఉంటుంది. హోటల్లో చాయ్ దొరికినట్టు దొరుకుతుంది మీకు బజార్లో, విదేశాల్లో అక్కడ. కాబట్టి మీరు ఆలోచించగలిగితే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతోనే ఆలోచించాలి. అప్పుడు మన శోధనను మనం జయించగలం, సాతాను నోరు మూయించగలం. ఇలా ఆలోచించి బైబిల్ను చదవాలి. ఎందుకంటే వాడు ఎవరిని మింగుతున్నా అని, దేంతో మింగుతున్నాడు? మళ్ళీ వాక్యం చూపించే మింగుతున్నాడు. క్రైస్తవులైన వారిని వాక్యం లేకుండా కాదు. అందుకే ఒకే వాక్యాన్ని చూపించి ఈరోజు క్రిస్టియానిటీని ఎన్ని డినామినేషన్లో విడగొట్టాడు, ఎన్ని శాఖలైపోయినాయి. మన దగ్గరనే చూస్తే మన తెలుగులోనే ఒక దాదాపు 50 శాఖలు కనబడతాయి. మనకు తెలిసినవి 10-15 అయితే తెలియకుండా ఇంటింటికి బోర్డులు వేరే పెట్టుకొని ప్రతి ఒక్క డాక్టరీన్ డిఫరెంట్. ఎందుకంటే వీడు దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, దేవుడు ఇలా బయలుపరిచాడు, ఇది నా గురించి రాయబడిందని గుడ్డిగా ఫాలో అవుతున్నాడే తప్ప ఏది ఎవరి గురించి రాయబడింది, రాయబడిన నీ గురించి రాయబడినా అది దానిని నువ్వు పరీక్షించటానికో పరిశోధించటానికో దేవుణ్ణి శోధించకూడదు అనే మాటను
యేసు ప్రభు పలికినప్పుడు సాతాను నోరు మూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎంత గొప్ప మాటల ద్వారా దేవుడు మనల్ని ఓదారుస్తున్నాడో, మన పరీక్షలకు, మన శోధనకు సమాధానం చెప్తున్నాడో, శోధనలో నుంచి బయటపడే మార్గము చూపిస్తున్నాడో, ఈ మాటలను మనం ఆలోచించి చదివితే మనకు అర్థమవుతుంది. పైపైన చదివితే కుదరదు. ఇక చివరిగా మత్తయి సువార్త మరలా అపవాది 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ఇంకా అయిపోయింది, కోపం వచ్చేసింది. 2 సార్లు చెప్పినా నీకు లేదు, తిరిగి వచ్చారంటే ఇంక పో అని చెప్పి మళ్ళా వాక్యం దేవునికి మొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అబ్బా, ఎవరికి మొక్కమంటున్నాడు? ప్రభువైన నీ దేవునికి మొక్కి. ఇంతకీ మాట్లాడుతున్న ఆయన కూడా ఎవరు? ప్రభువే. తెలుసా మీకు? మాట్లాడుతున్న ఆయన ఎవరు? ప్రభువే. కానీ ఈ ప్రభు ఏమంటున్నాడు? ప్రభువైన నీ దేవునికి అనే దగ్గర ప్రభు అనే దగ్గర ఒత్తుగా పెట్టాడు, పెద్ద అక్షరం పెట్టాడు. ఈ ప్రభు ఎవరంటే తండ్రి అయిన ప్రభు. కాబట్టి నేను మొక్కాల్సి వస్తే నా తండ్రినే మొక్కుతాను తప్ప ఇంకెవరికి మొక్కకూడదని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదివితే ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు, ప్రపంచానికి ఇచ్చిన ఆజ్ఞలు కొన్నిటిని మనకు కూడా ఉంది. ఎందుకంటే దేవుణ్ణి తప్ప ఎవరిని పూజింపకూడదు, ఏ విగ్రహానికి సాగిలపడకూడదు, విగ్రహారాధన చేయకూడదని వాళ్ళకు ఉన్నది, మనకు కూడా ఉంది. ఆలోచించాలి. ఏమని రాసింది? 5:7 నుంచి 10 వచనాలు ద్వితీయోపదేశ కాండం. అదే కదా, 10 ఆజ్ఞల్లో ఒక పైన ఆకాశం అనేది ఇది నిర్గమకాండ 20లో కూడా ఉంటది. నీలయందే గాని దేనిని చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గలవాడను. చాలు, ఇది చెప్పాడు. ఇప్పటికీ క్రైస్తవులలో చాలా మంది రాజ్యాధికారం కోసం, అవునా కదా, మీరు ఆలోచించాలి. మామూలుగా వదిలేస్తే ఈవెన్ సంఘంలో అధికారం కోసమైనా, సంఘంలో సెక్రటరో ప్రెసిడెంటో లేకపోతే ఆయన పక్కన కూర్చోవాలనుకున్న వాడు కూడా ఆ కాపరి కాళ్ళు మొక్కడం మనం చూస్తున్నాం, ఆ సేవకుడు కాళ్ళు మొక్కించుకోవడం మనం చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే పెద్దలను పూజించాలి కదా, గౌరవించాలి కదనే లోక మాటలు చెప్తున్నారే తప్ప ఈరోజు నాకింత జ్ఞానము, ఎంతో జ్ఞానం ఉందన్న వాడు కూడా అందరితో కాళ్ళు మొక్కించుకుంటున్నాడే తప్ప, ఒరే పిచ్చోడా, నువ్వు దేవునికి తప్ప ఏ మనిషికి మొక్కకూడదనే ఆజ్ఞను గుర్తు చేయకుండా అనేకులను నరకానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఏ మనిషికి మొక్కకూడదు, మనం ఆలోచించాలి. కానీ దేవుడనే భక్తేనో లేదా దేవుని సేవకుడనే భక్తేనో ముసుగులో దేవుని సేవనికే మొక్కాలి మనం అనే బోధ బైబిల్లో ఉన్న వాక్యాలను వక్రీకరించి మనకు బోధించి మనల్ని ఒకని పాదపూజ చేసేటట్టు. అందుకే రాజ్యాధికారం కోసం ఎక్కడంటే క్రైస్తవులైన వారు అనేక మంది, ఒకవేళ ఒక చీఫ్ మినిస్టర్ ఈయనకు ఒక పదవి ఇస్తే వెంటనే వెళ్ళి వాని కాళ్ళు మొక్కుతారు, ఒక ప్రధానమంత్రి కాళ్ళు మొక్కుతున్నారు. ఇది సాతాను బోధలోని మాయని, సాతాను చేస్తున్న మాయని, తంత్రమని అర్థం చేసుకోలేక ఇప్పటికీ నాశనం అయిపోతున్నారు. కనుక యేసుప్రభు అంటున్నాడు, పైనున్న దేవునికి తప్ప, అంటే నా తండ్రి అయిన దేవునికే నేను మొక్కుతాను అని ఈయన చెప్తే వీళ్ళకెవడు చెప్పాడో తెలియదు. ఎందుకంటే పైన దయ్యంగా చెప్పేసాడు ఆల్రెడీ, నువ్వు దేవుని కుమారుడు అని. ఆయన ఎంత చెప్పినా యేసయ్యా నిన్నే మొక్కెదనయ్యా, నిన్నే పూజింతునయ్యా, నిన్నే
అనే పాటలు పాడుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. పాటలు పాడుతూ విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తూ ఎలాంటి ఆత్మ సంబంధమైన పాపములో పడిపోతున్నారు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, ఒకవేళ ఈ సేవకుడైనా కాపరైనా ఏం తినకపోవచ్చు, తాగకపోవచ్చు, నీకు వ్యభిచారం తెలియకపోవచ్చు, నీకు తిట్టక ఏది తెలియకపోయినా, ఏది నువ్వు చెయ్యకపోయినా, ఇది చేశావనుకో మరలా నువ్వు పాపములో పడిపోతున్నావు. ఈ పాపానికి క్షమాపణ లేదు అంటే అవి చేయమని కాదు, అవి చేయకుండా ఇవి కూడా అలా చేయటానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడే మనం విపరీతమైన శోధనకు గురవుతాం గనక ఈ శోధనను సహించువాడు ధన్యుడు. ఇతడు విశ్వాస మూలమున జీవించును, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అనే వాక్యము అప్పుడు అందరికీ అర్థమైంది. ఎందుకంటే నీతిమంతులు, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచువాడే నీతిమంతుడు. అది క్రియ. ఇలా మన ప్రభువుకే బోధించిన అపవాది మన జీవితంలో ప్రతిరోజు ఏ సభలోనో ఎక్కడనోనో మనకేమైనా బోధిస్తున్నాడా వాక్యాన్ని వాక్యంగా మనకు తప్పుగా అర్థం చేసేటట్టు, మనకు అన్వయించేటట్టు. అపవాదిని ఎదిరించుడు వాడు మీ యొద్ద నుండి అనేది మనందరికీ రాసిన మాట. యెహోవా ఈరే యుద్ధము యెహోవాదే అని వాళ్ళకు రాసిన మాట. ఇప్పటికీ వీడు పాట పాడుకుంటున్నాడు, వీడి ఇంట్లో వాక్యం రాసుకుంటాడు, నాది కాదు యెహోవాదే యుద్ధం. ఇలా మనల్ని ఆ వాక్యము చూపించే ఈరోజు ప్రవక్తల బోధలో ఇశ్రాయేలులకు చెప్పబడిన బోధను క్రైస్తవులకు చెప్పి అనేకులను శోధనకు గురి చేసి దేవుని రాజ్యంలో నుంచి దూరం తీసుకెళ్తున్న ఈ అపవాది తంత్రములను మనం తెలుసుకోవాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు లేఖనాన్ని చదవాలి, ఆలోచించాలి, అర్థం కాకపోతే దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని, వివేచననిచ్చి మన విశ్వాసాన్ని బలపరిచి మనల్ని నిత్యము జీవించేటట్టు చేస్తాడు. గనక ఎవరు చెప్పిన బోధ అయినా అలా ఉన్నదా లేదా అని ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి, ప్రతి క్రైస్తవుడు పరిశోధించుకోవాలి. గుడ్డిగా ఏ బోధకుని నమ్మకూడదు, ఏ మనిషిని నమ్మకూడదు. బోధకులకు అందరికీ బోధకుడైన యేసుక్రీస్తు బోధను మాత్రమే నమ్మాలి. ఆయన చూపిన మార్గంలోనే నడవాలి. గనక మనం ఎక్కడ ఎంత ఆకలి ఉన్నా, ఎంత బాధ ఉన్నా, శోధనకు గురైనా ఆ వాక్యము చేతనే మనం ఆదరణ పొందాలి, ఓదార్పు పొందాలి తప్ప ఎవరిని చూసి కాదనేది ఈ పాఠం మనకు నేర్పుతుంది. ఈ రీతిగా యేసు మనకు మార్గమై ఉన్నాడని మనుషులందరూ గ్రహించి ప్రతి వాని మోకాలు యేసు నామములో దేవుని ముందు వంగాలని, అలా వంగునట్లు మనము చేయాలని దేవుడిది మనకు బోధించాడని ఎవరు గ్రహించి దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక మనం విని మోసపోయే వాళ్ళంగా ఉండకుండా దాని ప్రకారంగా ప్రవర్తించు వారమై ఉండి మన ఆత్మతో పాటు అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపించాలని దేవుని పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమా నమ్మకం కలిగిన మా దేవుడా, ఘనమైన మీ నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమైన మా యేసుక్రీస్తుకే వాక్యాన్ని చూపించి పడగొట్టాలని అపవాది ప్రయత్నం చేసిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మాలో ఎంతమందికి వాడు పడగొట్టాడో ఆలోచిస్తేనే మాకు భయమవుతుంది. మేము పడిపోకుండా ఉండగలిగినట్లు ఈరోజు మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దీనిని మేము వినిమోసపోకుండా ఎంత కష్టమైనా, ఒకవేళ చేతగాక పడిపోయినా తిరిగి లేచి దేవా మీ యందు విశ్వాసం ఉంచగలిగే భాగ్యమే మాకు అనుగ్రహించుమని, మాలోని ఆత్మను మేము ఆర్పకుండా దేవా దాన్ని మీరు తీసివేయకుండా నీ వాక్యపు వెలుగులో మేము నడిచినట్లు సహాయము దయచేయమని దేవా, అనేక మంది మా తోటి సహోదరులు, కాపరులు, సంఘస్థులు, సంస్థలు అపవాది బోధలో, సాతాను తంత్రములో వెలుగుదూత వేషం వేసుకున్న వాని మాయలో పడి నాశనమవుతూ అనేక మందికి నాశనం చేస్తున్నారు. మాదే గొప్ప విశ్వాసము, మేమే పరలోకం పోతామనే మాయలో ఉన్న వారందరూ ఈ వాక్యాన్ని విని ఒకసారి తమ విశ్వాసాన్ని పరీక్షించుకొని దేవా మీ ముందు నిలబడగలుగునట్లు సహాయము దయచేయమని
సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తెలియక చేసితేను గనుక కనుకరింపబడితేనన్న భక్తుని మాటను బట్టి తెలియక చేస్తున్న వీరు కనుకరింపబడినట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి.